నువ్వు కంసుడిలాగా వచ్చావంటే నేను కృష్ణుడిలాగా వచ్చి నీ పీక కోస్తా. నువ్వు రావణాసురుడిలాగా వచ్చావనుకో వచ్చి నీ జబ్బ చరుస్తా. హిరణ్య కశ్యపుడిలాగా వస్తే నీ పేగులు తీసి వీనస్ చెప్పేస్తా. ఈలోగా నా వాళ్ళపై కంటి చూపు పడినా నిన్ను ముక్కలు ముక్కలుగా కోసేస్తాను. నాకు మంచి ముక్కి. నా కొడుకు సంతోష్ డాలర్స్ మధ్య భోంచేసేవాడు, పౌండ్స్ మధ్య పడుకునేవాడు. వైన్ చుక్క తప్ప చెమటి వాసన తెలియకుండా పెంచాను వాడిని. ఇటు పంపించండి ఒకసారి, నేను చూపిస్తాను. కిట్టి పార్టీలు ఎవరు చేసుకుంటారు? మతి లేని వాళ్ళు. మీ కిట్టి ఇది ఉందా అండి, గ్రూప్ ఉందా? అయ్యా మిమ్మల్ని చెప్పింది, మతి లేని వాళ్ళు చేసుకుంటారండి. తెల్లవారి గుండెలు చీల్చిన వీర పాండ కట్క బ్రహ్మణ తమిళ్ ఆయన కనుక ఇక్కడ ఉంటుంటే మిమ్మల్ని కత్తి తీసుకొని కస కోసేవాడు. ధైర్యాన్ని చూపించమన్నారుగా, ఇదిగో ధైర్యం. అది ధైర్యం అన్నావు కదా. ధైర్యాన్ని దూరం నుంచి చూడాలనుకో చూడు, ఫోటో దిగాలనుకో దిగు, కానీ ధైర్యం చుట్టూ తిరిగావనుకో అది నీ చుట్టూ తిరుగుతుంది. సూపర్ స్టార్ మహిళ సుమనే నా చుట్టూ తిరుగుతుంది. ఇంకా ప్రతి మనిషికి 2 ప్రశ్నలు ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. పొద్దున్న లేస్తేనే మా పాప ఏం చేస్తుంది, ఇవాళ ఎంత గోల చేస్తుంది అని ఒకటి, అక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ నన్ను ఎంత సతాయిస్తారు అది ఒకటి. మీలాంటి డాక్టర్లు కాదు కానీ వేరే డాక్టర్లకి 2 సమస్యలు ఉంటాయి, ఈ పేషెంట్ బతుకుతాడా వీడిపోతాడా. ఆడవాళ్ళంటే తల్లో బొగ్గులు పెట్టుకోవచ్చు అంట, ఎందుకు? తెల్ల వెంట్రుకలు కనిపించాయి అనుకోండి, ఇలా రాసేసుకోవచ్చు. నన్ను చూసి చెప్తున్నావు. అయినా నువ్వు చూసుకోవద్దులే, నీకు ఎట్లాగో విగ్గు కదా అది. 1/2 కేజీ కండలేదు కానీ బాగానే సెటైల్ వేస్తున్నావు. దాంతో పాటు కాస్త పుస్తకం రంగు తగ్గుతుందండి, ఏమవుద్ది? మేకప్ వేసుకొని కవర్ చేద్దాం. నేను కవర్ చేయట్లేదు, చెప్పింది నీ గురించే. సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు వీడెం ఫైటర్, గడ్డం బాణాలు ఉంటాయి, ప్రతి వాడికి నా పేరుతోటే ప్రాబ్లమా. గడ్డం ఏది కనిపించట్లేదు, షేవింగ్ చేసుకుని వచ్చి. నీ ప్రతి మాటలోనూ మగవాళ్ళంటే కోపం కనిపిస్తుంది. ఏ మగవాళ్ళంటే అంత ద్వేషమా? మగవాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు కూడా లేరని నేను చెప్పడం లేదు. మేము వేదవాళ్ళమే, మేము వేదవాళ్ళమే. అయితే ఏంటి, వేదవాళ్ళకి మీరు తిండి పెట్టరా, సరిగ్గా చూసుకోరా? మిమ్మల్ని చూస్తున్నారు కదా, అందుకనే నేను రాజీవ్ కనకాల. నన్ను కాకుండా ఇంకెవరైనా చూడమను. ఆయనకి నెక్స్ట్ సాంబార్ రైస్ ఉండదు. నన్ను పడగొట్టిన మొట్టమొదటి మొనగాడివి మగవాడివి నువ్వే. నేనా? నువ్వు అమ్మాయిని ఎవరికి తెలియట్లేదు. తెలియట్లేదా? అయ్యో అయ్యో. అవును, అబ్బాయిలకు పెళ్ళయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? పొట్ట చూసి తెలుస్తుంది. ఒకటి పొట్ట, జుట్టున్న ప్రతివాడు ఇది ఉంటుంది అనుకుంటాడు, తర్వాత ఎవరికైనా పోతుంది అంతే. జుట్టు శాశ్వతం కాదు. మరేంటి శాశ్వతం? స్టార్ మహిళ శాశ్వతం కాదు. మరేంటి? బట్టతల శాశ్వతం, జుట్టు కాదు. లవ్ చేయాలా వద్దా అని ఎప్పుడు అనిపిస్తుంది? సాటర్డే సాయంత్రం పబ్కి తీసుకెళ్తా అంటే గుడికి తీసుకెళ్ళినప్పుడు. వాడు గుడికి తీసుకెళ్ళిండా? మన బాయ్ ఫ్రెండ్ కి బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు లవ్ చేయాలని వద్దని అనిపిస్తుంది. అది కావాలి కదా మీకు ఫస్ట్. బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మంచి మనసు ఇస్ ఇంపార్టెంట్. 2 ఉండాలి, ఫ్యూచర్ ప్లానింగ్. ఇలాంటివి మనం 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కనుక రింగ్ గిఫ్ట్ గా ఇస్తే అది గోల్డా కాదా అని 1కి 2 టైమ్స్ చెక్ చేసుకుంటాను. నాటకాలు దొబ్బకి గోల్డ్ కాదు. సిలబస్ లో ఎలాంటి చాప్టర్ పెడితే బాగుంటుంది? బాయ్ ఫ్రెండ్ పర్స్ ఎలా కాల్ చేయాలి అలాంటి చాప్టర్ ఉంటే. దానికి మీకు సిలబస్ లో వద్దమ్మా, మీకు పుట్టుకతోనే వస్తాయి అవన్నీ. దీనికంటే పీనాసుడు లేరు అని ఎప్పుడు అనిపిస్తుంది? బర్త్డే రోజు ఫేస్ పైన కేక్ పూసినప్పుడు అది కూడా వేస్ట్ అవుతుందని నాకు. అంటే నేను ఎట్లా అని. ఇండస్ట్రీలో నంబర్ 1 కొరియోగ్రాఫర్ ఎవరు అంటే
మీకు 3 స్టెప్లు నేర్పిస్తారండి. 1 2 3 గో. 1 2 3 3 స్టెప్లు. అతనికి ఆమెకి ఫ్యాన్ అయిపోయాను రా అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? ఒక పర్సన్ క్యూట్ గా ఉండి క్యూట్ గా మాట్లాడుతూ మీ అబ్బాయి గురించి చెప్తుంది కూర్చో. కడుపుకి అన్నం తింటావా గడి తింటావా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది క్వశ్చన్. అందమైన మర్దలు ఇంటి ముందు ముగ్గేస్తుంటే బురదకాలతో వచ్చి తొక్కినప్పుడు ఏమని తిట్టింది? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని. రవిని అడుగుతున్నావా? వైన్ షాప్ కి వెళ్ళి మల్లెపూలు ఉన్నాయని అడిగినప్పుడు అనిపిస్తుంది. ఓహో మీరు మందుతో పాటు అలా ఇవాళ నుంచి మీరు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి. క్యాంటీన్ ఫుడ్ తినడానికి వీల్లేదు. మా బావకి బయట తిండన్నా పరాయి ఆడవాళ్ళన్నా చాలా ఇష్టం. మీ బావకి అమ్మాయిల గురించి మాట్లాడటం ఇష్టమే కానీ వాళ్ళు జోలికి వెళ్ళరు. అయినా అస్తమాటు అర్చే పిల్లి ఎలకని పట్టలేదు. ఏంటి భాస్కర్ నువ్వు కూడా ఆన్లైన్ ఫుడ్ తెప్పించుకుంటున్నావా? ఏం టేస్ట్, ఇంతవరకు నేను ఇలాంటి కూడా తినలేదు. ఇంత రుచి చూపించిన అమ్మాయికి ఏదో రకంగా థ్యాంక్స్ చెప్పాలరా. Tom and Jerry వారికి ఏ టైం అయినా don't care.